మీకు అందరూ తెలుసు కదా 10 రోజుల నుంచి తెలంగాణలో ఏం జరిగిందో. తెలంగాణ మహిళలకు తలదించుకునే విధంగా మాట్లాడి ఈరోజు 4 గోడల మధ్యలో పోయి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అనడానికి ఇదేమన్నా 4 గోడల మధ్యలో అన్నవా నువ్వు? బహిరంగంగా పబ్లిక్ మీటింగ్లో తిట్టి నేను ట్విట్టర్లో పెట్టి క్షమాపణ అడుగుతా అనంటే తప్పు చేసినప్పుడేమో ట్విట్టర్లో పెడతావు, తిట్టేటప్పుడేమో బహిరంగంగా తిడతావా? ఎట్లా ఒప్పుకుంటారు నిన్ను సమాజం? అంటే ఈరోజు తిట్టొచ్చు అంటే అదేమో అంటారు వెనకడికి పెద్దలు అంటున్నాడు. బయట రోడ్డు మీద వచ్చి చెప్పుతో కొట్టి 4 గోడల మధ్యలో పోయి కాలు మొక్కినట్ల నువ్వు వచ్చి 4 గోడల మధ్యలో పోయి కాలు మొక్కి క్షమాపణ అడిగితే సరిపోతుందా? ఏ బహిరంగ సభలు అయితే నువ్వు నీ వెకిలి చేష్టలు చేసేటటువంటి పక్కకున్న నీ నాయకులు ఉన్నారో అందరూ మహిళా సమాజానికి వెక్కిరించిన విధానాన్ని, అవమానించినటువంటి విధానాన్ని వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళోసారి వేదిక మీద క్షమాపణ చెప్పాలి. లేదా అమరవీరుల స్తూపం చెప్పుకొని పెద్దరికం చేస్తారు కదా ప్రతిసారి. అదే అమరవీరుల స్తూపం దగ్గరికి నువ్వు నీ పక్కన కూర్చొని వెక్కిలు నవ్వినటువంటి వెధవులందరూ కూడా వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ మహిళా సమాజం తరఫున ఒక మహిళగా మేము మా మహిళా సంఘం అంతా డిమాండ్ చేస్తున్నాం. సిగ్గుపడాలి అంటున్న కేటీఆర్ ఈరోజు సిగ్గుపడాలి. ఈరోజు ఆయన లోపల ఉండి బయట మహిళలతో రక్కించి కొట్టించి బూతులు తిట్టిస్తున్నాడు. ఇదేనా దాడి? ఇందాక చూసిండొచ్చు మీరు, లైవ్లో కనబడుతుంది. నన్ను కొట్టి తిట్టి ఈ విధమైనటువంటి దాడులు చేయడానికి గత 10 ఏళ్ళు ఇదే కదా మీరు చేశారు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటే కూడా ఇంకా దాడులు చేస్తున్నారంటే మీ అరాచకాలు ఇంకా ఎంత మితిమీరిపోతున్నాయి. ఇంకా ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొట్టినా, బండకేసి ఉతికినా, తీసుకుపోయి గొయ్యి దొవ్వి బాత పెట్టినా ఇంకా సిగ్గుచరం వస్తలేదు. అంటే తిన్న తిండి కావరం తలకెక్కి ఇంకా కొట్టుకు సస్తున్నారు అని అంటే ఎంత అహంకారం తలకెక్కింది వీళ్ళకి. వాళ్ళ సిగ్గుపడమంటున్నా మహిళలకు అందరికీ. తిట్టిన రోజు ఎక్కడ పోయినారు మహిళలందరూ? కేటీఆర్ని ప్రశ్నించాలి కదా. ఇదే ట్విట్టర్ల ద్వారా నన్న కనీసం ఒక్క సోషల్ మీడియా ద్వారా ఒక్క మహిళనన్న క్షమాపణ అడిగిందా? ఇదికి వచ్చినటువంటి మహిళలందరిని అడుగుతున్నాం మేము. తెలంగాణ సమాజంలో గత 8 నెలల నుంచి జరిగిన చిట్టా 1800 మంది తీసుకొని వచ్చి చూపిస్తాడంటే ఈ అప్ప 6 నెలల పిల్లకు 8 నెలల 9 నెలల పాపకి మానభంగం చేసిన చంపిన రోజులున్నాయి. ఈరోజు నిండు సభలో అసెంబ్లీలో సీతక్కను అవమానించిన రోజులున్నాయి, గవర్నర్ని అవమానించిన రోజులున్నాయి. అవన్నీ మనోళ్ళనా? చూడండి ఈ దౌర్జన్యం చూడండి. ఇగో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని, మా మీద దౌర్జన్యం చేస్తున్న వాళ్ళని వదిలేసి మళ్ళీ మమ్మల్ని తీసుకొని పోయి మమ్మల్ని బయటకు వేసారు, వాళ్ళ లోపల ఉంచారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా మాదే ఉన్నాడు. గెల్లి శ్రీనివాస్ అనేటోడు ఉన్నాడు చూడు, ఆయన ఇప్పుడు చెప్తున్నాడు వాళ్ళందరినీ కొట్టి దొబ్బుండే అని పోలీసు వాళ్ళకు ఆడ నవ్వుతున్నాడు. ఇంకా సిగ్గుపడమని చెప్తున్నా నేను మహిళా సమాజం మీద సిగ్గుపడమని చెప్తున్నా. మీరు కార్పొరేషన్ చైర్మన్, మీ ప్రభుత్వం అధికారంలోకి ఉంది, మీ పార్టీ కూడా, మీరు చెప్తే పోలీస్ వ్యవస్థ వినట్లేదా? మేము చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయం ఏంది చెయ్యమని అడుగుతున్నాం పోలీస్కి. వాళ్ళ లోపల నుంచి ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ తీసుకుపోండి అంటున్నాం మేము. మీరు చెప్పినట్లు మేము బయటకు వచ్చినాం కదా, బయటకు వచ్చి నిలబడ్డాం. వాళ్ళు గేట్ లోపల ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అంత రక్షణ ఇస్తున్నారో అని అడుగుతున్నా నేను. వాళ్ళు తిట్టి కొట్టి మా మీద మొత్తం అటాక్ చేసిన వాళ్ళ లోపల నుంచి మమ్మల్ని ఎందుకు బయటకు పంపించారు అని అడుగుతున్నారు. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ బృందం మహిళలతో నోటీస్ ఇక్కడ వరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ నోటీసులు పంపించింది, దానికి ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇస్తాడు. కానీ మహిళా సమాజం తల వంచుకునేటట్టు మాట్లాడిన కేసీఆర్ ఎక్కడ క్షమాపణ చెప్పాలి? కేటీఆర్ బహిరంగంగానే చెప్పాలి కదా. నువ్వు ట్విట్టర్ ద్వారా పెడితే మేము యాక్సెప్ట్ చేసి, నువ్వు ట్విట్టర్ పెట్టావు కాబట్టి నీకు సోషల్ మీడియా నువ్వు ఒక 100 ఛానల్ పెట్టుకొని నడుపుతున్నావు కాబట్టి దాని ద్వారా క్షమాపణ చెప్తే మేము యాక్సెప్ట్ చేయాలన్నా? మా మహిళలందరం యాక్సెప్ట్ చేయాలన్నా? ఇప్పుడు నువ్వు అంటావు, రేపు ఇంకొకటి అంటాడు. ఏంది ఎందుకో మన మధ్య తరగతి, దిగువ తరగతి పేదవాళ్ళే కదా బస్సులో ఎక్కేది. అంటే వాళ్ళంటే విలువ లేదా? వాళ్ళంటే గౌరవం లేదా? అదే బహిరంగంగా వచ్చి చెప్పమని. యథాలాపంగా ఎట్లా చేస్తావు? అంత సోయి పోయిందా? ఒంటి మీద సోయి లేదా? బహిరంగ మీటింగ్లో సోయి లేకుండా మాట్లాడతావా? ఇన్ని రోజులైంది, ఎందుకు క్షమాపణ చెప్తావు? నువ్వు యథాలాపంగా ట్విట్టర్లో ఎందుకు పెడుతున్నావు? అంటే ఇంటెన్షన్లే కదా ఇది. నేను చేసినా నన్ను ఎవడో ఏం బిక్కుంటాడు, నా దగ్గర డబ్బు ఉన్నది, నేను చేసిన స్కామ్లో నాకు కేంద్రంలో రక్షించే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళేం చేస్తారు అని అనుకుంటున్నావు. కానీ ఇడిచేది లేదు, అంత ఈజీగా ఇస్తారు అనుకోకు. మేము ఊరుకున్నా కానీ తెలంగాణ సమాజం ఊరుకోదు అని హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ ఆల్రెడీ ఎన్నోసార్లు మహిళలను అవమానించారు. 10 ఏళ్ల నుంచి మాకు గౌరవమే లేదు. మేము ఆ రోజు ప్రతిపక్షాల్లో ఉన్నాం, మేము పోయి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు అధికార పక్షాల్లో ఉన్నాం, మేము ఈనే ఉన్నాం. వాళ్ళు లోపల ఉన్నారు సేఫ్గా. చూడండి ఇది ఆ పోలీసు వాళ్ళకు చెప్తున్నాడు ఆయన. ఆ గెలిసి ఆడున్నాడేమో, పదవులు ఇచ్చారు కాబట్టి. ఇంకా ఆయన ఉద్యమకారుడు అంట. ఉద్యమకారం గిదేనా? తీసుకొని వచ్చి ఉల్టా మా మీద కొట్టించుడు, మా మీద దౌర్జన్యం చేసుడు, అటాక్ చేసు, ఇదేనే అదే కదా మీకు. పోలీసులు వింటున్నారు అనలేదు నేను. వాళ్ళని రెచ్చగొడుతున్నారు పోలీసు వాళ్ళని. మమ్మల్ని కొట్టుండి, మమ్మల్ని దొబ్బుండి, వాళ్ళని రెచ్చగొట్టుండి అని మా పోలీసు వాళ్ళకి చెప్తున్నారు. మేము విన్నాం మా చెవులారా. వాళ్ళు చేసినని నేను అంటలేను. కానీ ఇదేనా?
మీ ఆడోళ్ళేమో సేఫ్గా ఉన్నారు, అవమానించిన ఆడోళ్ళు, మేమేమో గేట్ బయట ఉన్నాము. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఏదో ట్విట్టర్ ద్వారా కానీ మహిళా కమిషన్కి వచ్చి వివరణ కాకుండా ఏదైతే బహిరంగ సభలో అయితే మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేశారో బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు మాత్రం బుద్ధభవన్ దగ్గరికి వచ్చి మాత్రం నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా అనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా కల్వ సుజాత గారు కూడా స్పష్టం చేసింది, బహిరంగ క్షమాపణ కేటీఆర్ చెప్పాలి. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి అవమానాలు ఇలాంటివి కాకుండా మాత్రం చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా వారు మాట్లాడిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సద్య దిశా టీవీ, హైదరాబాద్.